చలికాలంలో ప్రాణాంతక మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే ఓ మహిళ స్వైన్ ఫ్లూతో చనిపోయింది. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యారోగ్య శాఖ పరీక్షలు నిర్వహించగా ఇప్పటికే 112 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణైంది. గత 5 నెలల్లో 6 స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు స్పష్టమైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యధికంగా 50 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్లో 40, నల్గొండలో 6, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో 4 చొప్పున స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. అటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్వైన్ ఫ్లూ కేసును గుర్తించామని అధికారులు ప్రకటించారు. ఈ గణాంకాలన్నీ పాత జిల్లాల ప్రకారం నమోదైనవి. రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో మరో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 1 స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు ఇటీవల గణాంకాలు సేకరించారు అధికారులు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే మృతుల సంఖ్య తగ్గిందన్నారు అధికారులు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, వ్యాధికారక H1N1 వైరస్ను ఎదుర్కొంటున్న బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందడం వల్ల మరణాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు అధికారులు. అటు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడిన తర్వాత రోగుల్లో వ్యాధిని నిర్ధారించే పరీక్షలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించడానికి కనీసం 4 రోజుల సమయం పడుతోందని, దీంతో వ్యాధి ముదిరి బాధితులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్వైన్ ఫ్లూ మృతుల బంధువులు. అటు చలి తీవ్రత పెరుగుతున్న సమయంలో స్వైన్ ఫ్లూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 5 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, షుగర్ పేషెంట్లు, క్యాన్సర్ రోగులు, ఆస్తమా బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు స్వైన్ ఫ్లూ ముప్పు మరింత ఎక్కువ అని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. కాబట్టి ఈ తరహా వ్యక్తులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. చలికాలంలో ప్రాణాంతక మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే ఓ మహిళ స్వైన్ ఫ్లూతో చనిపోయింది. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యారోగ్య శాఖ పరీక్షలు నిర్వహించగా ఇప్పటికే 112 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. గత 5 నెలల్లో 6 స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు స్పష్టమైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యధికంగా 50 స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్లో 40, నల్గొండలో 6, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో 4 చొప్పున స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. అటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్వైన్ ఫ్లూ కేసును గుర్తించామని అధికారులు ప్రకటించారు. ఈ గణాంకాలన్నీ పాత జిల్లాల ప్రకారం నమోదైనవి. రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో మరో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 1 స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు ఇటీవల గణాంకాలు సేకరించారు అధికారులు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే మృతుల సంఖ్య తగ్గిందన్నారు అధికారులు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, వ్యాధికారక H1N1 వైరస్ను ఎదుర్కొంటున్న బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందడం వల్ల మరణాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు అధికారులు.